బాబాయ్ 4.5 సంవత్సరాలు ఒక అవకాశం ఉండి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబుకి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదంటే నమ్మాం, ఓట్లు వేసారు, అందరు కూడా వేశారు. కానీ ఇప్పుడు వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా, 3 రాజధానులు చేస్తా అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమంటారు? అది రాంగు. మధ్యలో ఏదైనా సరే ఒక సెంటర్, అన్ని వ్యవస్థలన్నీ ఒక చోట ఉండాలి, ఉంటే సామాన్యుడికైనా అందుబాటులో ఉంటాయి. ఇవాళ వ్యవస్థలను అసలు ఏమీ పట్టించుకోలేదు. అసలు ఎటు పరిపాలన అనేది ఏది ఎవరికి కూడా ప్రాతినిధ్యం లేదు. మినిస్టర్లకి లేదు, మంచి వాళ్ళకి లేదు, వాళ్ళల్లో చెడ్డలు లేదు. పర్సెంటేజ్ అంతా అవినీతి. అంతా నేరుగా కొడితే కొట్టొచ్చు. టెక్నాలజీ అది సౌలభ్యం కోసమేగా, ప్రతిదీ సౌలభ్యం కోసం. బాగా 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 చాలా చాలా బాగా పక్క రాష్ట్రాల దగ్గర సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. పక్క రాష్ట్రాలు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగతాళి వస్తుంది, ఉదహరిస్తున్నారు కూడా. పక్క రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ఉదహరిస్తున్నారు కూడా. ఆంధ్రాలో ఎట్లా జరుగుతుంది అసలు లేవు. ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు కోసమైనా సరే ఏదేమైనప్పటికీ అభివృద్ధి అనేది ముందు సోమరిపోతులను చేయకూడదు. ఏ ప్రభుత్వం అయినా కూడా సోమరిపోతులను చేయకూడదు. చేపలు పడటం నేర్పాలి, కానీ చేపలతో భోజనం పెడతాం అనేది అది చాలా రాంగ్. అది కరిగిపోతుంది. ఆరోగ్యకరమైన పోటీతో రాష్ట్రం ఒక దేశానికి దీనిగా ఉండాలి. మన రాష్ట్రంలో అన్నీ ఉన్నాయి కనుక అన్ని వనరులు ఉన్నాయి. చాలా చాలా మంచి సారవంతమైన భూములు ఉంది, కోస్టల్ ఏరియా ఉంది. చాలా అభివృద్ధిలో చేయాలి. తెలిసి జనాలు ఎలా బాబాయ్ 2019 ఎలా మోసపోయారంటావు? అదే మిస్టరీ. 151 సీట్లు ఎలా వచ్చినాయంటావు ఆయనకి? అసలు అంత సంయుక్తంగా ఒక రాక్షసుని మోరల్ గా ఉంది. చాలా చాప కింద నీరు లాగా ఉంది. సైలింగ్ ఓటింగ్ ఉంది. భయపడరు. ఏదో పిచ్చోడు అనుకుంటాడా సార్? అంటే మీ పెద్దవారు సార్, ఈ రోజున పెన్షన్లు కూడా రాజకీయం చేసే పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థ గతంలో ఎలా ఉంది? సోషల్ మీడియాలో చూస్తున్నాం, మీరు ఆ సభకు రాకపోతే మీకు ఈ పథకం ఆగుద్ది, లేదా మీరు ఇది చేయకపోతే మీకు అది ఆగుద్ది అని బెదిరించారు. కాబట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారు ఈసీ ఎన్నికల అధికారులు. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు వల్లే ఆగిపోయినాయి పెన్షన్లు అని చెప్తున్నారంటే ప్రజలంతా మాయకంగా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతా రాజకీయం అంటే రాజకీయంతో జనాల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు మా పోటీ వాళ్ళు మాకెందుకు లేని మేలకుండా ఊరుకుంటున్నారు. అదే యువత అనేది ఇప్పుడు బయటకు వస్తే, యువతలో మార్పు వస్తే మార్పు వస్తుంది. సార్ మన రాష్ట్రం గతంలో చూసాం, తెలంగాణ వాళ్ళు అయితే మీరు మా కోటి అయిపోతే మరో ఆంధ్ర అయిపోద్ది, మరో మీకు రోడ్లు ఉండవు, మీకు ఇంత దారుణంగా విమర్శించినా కూడా మనం తెలుసుకోలేమంటారా? ప్రజల్లో మార్పు రావాలంటే ఇప్పుడు మా పోటీ వాళ్ళు మార్పు వస్తే మేమేం చేయగలం? మాకు ఓపిక ఏముంది? ఇప్పుడు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే మా మీద వస్తారు మీ పూట కుర్రోళ్ళు, మేమేం చేయగలం? ఒక దోపుతో వస్తే కింద పడతాం, అంతే కదా. అసలు రాజకీయం అంటేనే మొనమోసిపోయింది. రాజకీయంగా అసలు ఏమి ఉపయోగం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు అంతే. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే సార్, నేను బటన్ నొక్కా, నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసా, 123 సార్లు ఏమో బటన్ నొక్కా, మీరు 2 సార్లు బటన్ నొక్కండి అంటున్నాడు. బటన్ నొక్కితే ఉపయోగం ఏముంది? వచ్చిన వాళ్ళకి ఎంతమందికి వస్తున్నాయి, ఎంతమందికి రావట్లేదు అనేది తీసుకున్న వాళ్ళకి తెలుసు, తీసుకోని వాళ్ళకి తెలుసు. మా బట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓటు గుద్దాం కాబట్టి తప్పదు అది. అంటే ఈసారైనా ఆలోచించరా? ఆలోచన ఇప్పుడు మేము ఆలోచించాం, ఉపయోగం ఏముంది? ఇప్పుడు మేము మొదలవుతుంది సార్, ఆలోచిస్తే అదే ఒక క్లారిటీకి వచ్చారా? క్లారిటీ ఇప్పుడు మాకు అదే ఉంది. ఇప్పుడు శుభ్రంగా రాజకీయం లేకుండా అన్ని బాగోవాలి, మన ఆంధ్రప్రదేశ్ బాగోవాలని మేము కోరుకునేది. దాంట్లో అందరూ ఇది రావాలిగా. కొంతమంది డబ్బులు పడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు ఇచ్చాడుగా అని ఆనందం. డబ్బులు పడిన వాళ్ళు ఏమో మాకు పడలేదని వాళ్ళు. డబ్బు ఎలా వెళ్ళిపోతుంది, మందు ఎంత పెంచారు, లేకపోతే కరెంటు బిల్లు ఎలా పెరిగినాయి, ఇవన్నీ ఆలోచించరా? ఆలోచిస్తాం. ఇప్పుడు మేము పెద్దవాళ్ళగా మేము ఆలోచిస్తాం. ఇప్పుడు అవతల వాళ్ళకి అంత ఆలోచన లేదు. అవన్నీ
ఇసుక ఉంది. ఇసుక నాశనం అయిన తర్వాత భవన కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నిన్న ఒక వీడియో చూశాను నేను. ఓ పాప, అదే చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది ఆ అమ్మాయి, ఆ భర్త నేను నీ సంసారాన్ని నేను ఈదలేను, నా వల్ల కాదు, నేను అసమర్థుడినని అతను సూసైడ్ చేసుకున్నాడు. అట్లాంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయి? అవును కదా. ఇసుకని అట్లాగే కంటిన్యూషన్ చేస్తే శుభ్రంగా భవన కార్యక్రమాలు కానివ్వండి, దాంతో పాటు స్ట్రక్చర్ పెరిగితే అందరికి ఉపయోగాలు ఉండేవి, అన్ని ఉండేయండి. అది లేదు. ఆయనే అన్నాడు కదా సార్, ఇసుక అప్పుడు ఫ్రీగా ఇచ్చి మీరు ట్రాక్టర్ ఖర్చులు పెట్టుకోండి అన్నా కూడా దోపిడే బాదుడే బాదుడు అంటే ఒకటండి, రాజకీయంలో ఎవరి మీద ఎవరికైనా విమర్శలు చేస్తారు. ప్రతిపక్షం అంటే విమర్శ చేయటమే దాని ఖచ్చితంగా అది చేయాల్సిన పని అదే. అది ఏమైందండి, మనకు ప్రతిపక్షం ఎప్పుడున్నా సరే ప్రతిపక్షం గవర్నమెంట్ మీద అది మంచి చేయనివ్వండి చెడు చేయనివ్వండి దాని మీద విమర్శ చేస్తున్నారు. ఆ విమర్శ చేసేటప్పుడు సద్విమర్శ చేయాలా, సలహాలు ఇవ్వాలా. ఇదిగో నువ్వు ఈ పని చేస్తున్నావు, ఇట్లా చేస్తే రాష్ట్రం నాశనం అయిపోద్దనో ఇదే ఇవ్వాలా. ఏ ప్రతిపక్షం ఉన్నా ఎవరున్నా సరే. అట్లా కాకుండా ఇవాళ ప్రతిపక్షం ఏదన్నా అంటే గొంతు నువ్వు వేస్తున్నారు తప్ప ప్రతిపక్షానికి సరైనటువంటి జవాబు ఇవ్వట్లా. ఎదురుదాడి ప్రజా గొంతు కదా ప్రతిపక్షం అంటేనే, ప్రజలు వాళ్ళు ప్రశ్నించలేదు. ఎదురుదాడి తప్ప ప్రజలకి అడిగిన దానికి సమాధానం చెప్పేది లేదండి. అది పోయింది. కానీ ఇదే ఇప్పుడు ఈ రోజు ట్రెండ్ ఇదే అంటున్నారు కదా సార్. ఇప్పుడు కొడాల నాని గారు అసెంబ్లీలో నీ అమ్మ కూడా తిట్టినా లేకపోతే ఇంకోటి అన్నా ఇదే అసలు రాజకీయానికి విలువలు లేకుండా చేసింది ఇలా వచ్చింది. అదే పుచ్చలపల్లి సుందరయ్యో లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నప్పుడు అసెంబ్లీ అంటే వినేవాళ్ళం. అసెంబ్లీలో ఏమి జరుగుతుందో ఏందని నియంత్రించవచ్చండి. అతను నియంత్రించలేదు కాబట్టి వాళ్ళు అట్లా రెచ్చిపోయారు. అట్లా నియంత్రించగలిగితే ఇంత ఉండదు. ఈ వ్యవస్థ శుభ్రంగా ఇంకో రకంగా ఉండేది. అందరికీ ఏమండి, అందరికీ గుర్తుంటాయి. కాకపోతే అంటే ఆ రోజు మీరు ఇచ్చే పైసలతోనే వ్యవహారం నడుస్తుంది తప్ప అదే వద్దండి. అవును, ఇస్తారు చేస్తారు కూడా. అది కూడా మామూలే. ఓటుని కొనుగోలు చేస్తారు. ఓటు మనం తీసుకోకూడదు అనేది మనకు ఉండాలా. ఇప్పుడు 500 ఇస్తాడు లేకపోతే 5,000 ఇస్తాడండి. అది 5 సంవత్సరాలకి ఎంత అవుద్ది? 30 రూపాయలు 40 రూపాయలు అవుద్ది రోజు. ఆ 40 రూపాయలు బయట ఖర్చు పెట్టుకుంటే బయట ఓ సిగరెట్ అయితే 20 రూపాయలు అవుతుంది. 40 రూపాయలు వాళ్ళు ఇచ్చేది తీసుకుంటే ఉపయోగం ఉంది. మన జీవితాలు నాశనం చేయటమే కదా. మార్పు ఉందండి. మార్పు రావాలంటే వస్తేనే ఉపయోగం. ఇప్పుడు మార్పు రావాలంటే ఇప్పుడు మా బోటి వాళ్ళ దగ్గర మార్పు వస్తే ఉపయోగం. అనేక అంశాలు బాబాయ్. ఇప్పుడు బాబాయ్ని ఎవరు చంపారు, ఆయన మీద కోడి కత్తి అది తేల్చలేదు. 5 ఏళ్ల తర్వాత అబ్బాయి బయటకు వచ్చాడు. ఇప్పుడు అతనే నేను పులివెందుల్లో పోటీ చేస్తా అంటున్నాడు. అవును, అదే మరి ఇప్పుడు అలాంటివన్నీ మరి జనాలు ఇప్పుడు మేము మా బోటి వాళ్ళం అంటే అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అదే లేబర్ లో ఎవరు అర్థం చేసుకుంటారు, ఎంతవరకు వెళ్తుంది, మాకు డబ్బులు వస్తున్నాయి అని అంటారు అంతే. సో మార్పు అయితే ఉంటది అంటారు. మార్పు రావాల్సిన మార్పు అచ్చగా లేబర్ లో రావాలండి. వచ్చినప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది.